ముఖ్యంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో జోగిని శివశక్తులు ట్రాన్స్మర్లో ఒక తాండవం జరుగుతుంది ఇక్కడ. మేడారం వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా జంపన్న వాగులో మునిగి జంపన్న వాగులో స్నానం చేసి జంపన్న వాగులో కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే ఆ సమ్మక్క సారలమ్మ గదిలకు చేరుకొని ఆ మొక్కులప్ప చెప్పడం అనేది అక్కడి యొక్క సాంప్రదాయం అని. నిజంగా అమ్మవారు వెళ్తుంది, నిజంగా మన కళ్ళ ముందు నుండి ఆ శక్తి వెళ్తున్నట్టుగా నిజంగా చెప్తున్నాను. ఒక వైబ్ అనేది మాత్రం ఉందండి అక్కడ. గద్దలు మాయాదేవత అమ్మవారు కనబడది. గద్దలు వేసుకొని మేము విశ్వాసంగా అమ్మవారికి బంగారం కానీ, బంగారం అంటే ఈ బెల్లం పుట్టాలు, అమ్మవారికి ఒడిబియ్యాలు, ఇవన్నీ ఒడిబియ్యాలు, అమ్మవారికి శాఖ ఇక్కడ మందు శాఖ ఎక్కుతుంది. ఇగో ఇది ఇప్ప పూసార అమ్మవారికి మెయిన్ గా ఎక్కేది. ఇప్ప పూసార స్పెషల్ అమ్మవారికి. ఇలా సమ్మక్క ఎవరు సారక్క ఎవరు? ఈమె సమ్మక్క, ఈమె సారక్క. సో మొత్తానికి మా ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం కలిసి కూడా ఒడిబియాలో కట్టుకొని ఆ అమ్మవార్లకి ముక్కులప్ప చెప్పడం కోసం అయితే మేము బయలుదేరడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకి అయితే బయలుదేరినాము. మా లగేజ్ చూడండి, మేమంతా పోయే దేంట్లో పోతున్నాం అనుకుంటారు. మేము వెహికల్ కాదండి, ఇదంతా స్టార్ట్ అయినాము. సో స్టార్ట్ కాగానే ఇక్కడ నుంచి బస్సు ఎక్కుతాము. బస్సు ఎక్కేటప్పుడు వీడియో తీస్తాము. సో మొత్తానికి 2 నెలలకు వస్తుంది జాతరకి అయితే మేమైతే బయలుదేరినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఏమేమి యాక్టివిటీ చేస్తామో అవన్నీ కూడా మేము చూపిస్తాం. ఓకేనా? సో మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళడానికి అయితే మేమందరం బస్ స్టాండ్కి అయితే వెళ్ళడం జరిగింది. మేము ఎప్పుడు కూడా బస్సులోనే వెళ్తాము. సో ఈసారి కూడా రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పెట్టడం జరిగింది. ఆధార్ కార్డ్తో మేమైతే సమ్మక్క సారలమ్మ దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది. అందరూ కూడా బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాం. మేమందరం కూడా బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో అందరం కూడా క్యూ లైన్లో వచ్చి బస్ కోసం వెయిట్ చేస్తూ అక్కడ ఉన్నాము. మేము నిలబడ్డ లైన్లో బస్ ఇంకా రాలేదు. అందులో వచ్చిన బస్ ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయింది. సో అందుకోసమని మేమంతా కూడా వెయిట్ చేయడం జరిగింది. సో మొత్తానికి అయితే ఎట్టకేలకు బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. ఫుల్ క్రౌడ్ అండి, హెవీ క్రౌడ్ ఉంది అక్కడ. సో ఇంత లగేజ్ చేసుకొని బస్సులో ఎందుకు వెళ్తామంటే మేము ఎప్పుడు జంపన్న సైడ్ ఉంటాం కాబట్టి అది కొంచెం మాకు దగ్గర కాబట్టి సో అందరం కలిసి అలా మేము అక్కడ బస్ కోసం అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ మేము నిలబడ్డప్పుడే మీడియా వాళ్ళు రావడం జరిగింది. సో ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గురించి వాళ్ళు మమ్మల్ని అడగడము, బస్సు ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అని అడగడము చాలా హ్యాపీగా అనిపించింది. నేను బస్సుల గురించి, అదేవిధంగా ఇప్పుడు మాకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర పోవడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అందరి కోసం అని కూడా మాట్లాడడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. తర్వాత వచ్చేసి పూర్ణిమ కూడా మాట్లాడడం జరిగింది మీడియా వాళ్ళతో. అంటే ఈ యొక్క సౌకర్యాలు ఎలా ఉన్నాయని చెప్పేసి అని చెప్పడం జరిగింది అన్నట్టు పూరి కూడా. సో మొత్తానికైతే మేము మేడారం బస్సు అయితే ఎక్కేసాము. సో ఫ్రీ బస్ ఈసారి కూడా మాకు. సో మా రేవంత్ అన్న ఆడవాళ్ళకి, అదేవిధంగా మా ట్రాన్స్ మహిళలకి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా ఫ్రీ బస్సే పెట్టడం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నది. బస్సు సౌకర్యం అయితే చాలా బాగుంది మా అందరికీ కూడా. అక్కడున్న ఎవరైతే మన ఆర్టీసీ వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉందో వాళ్ళందరూ కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకొని అందరినీ క్యూ పద్ధతిలో పంపించడం కానీ టికెట్స్ తీసుకోవడం అంతా చాలా బాగా అనిపించింది. సో మేమందరం ఎలా వెళ్తున్నా ఒకసారి మా వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాము. ముందుగా అందరికీ మేడారం సమ్మక్క సారక్క జాతర శుభాకాంక్షలు అండి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే ఫ్రీ బస్ యూటిలైజ్ చేసుకోవడానికి మాకు ఛాన్స్ ఇచ్చారు. అంటే నార్మల్ డేస్ లో ఇవ్వడం అదొక వేరు, కానీ కాకపోతే జాతర టైంలో కూడా ఈ ఫ్రీ బస్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ జాతర టైంలోనే కదా ఆర్టీసీకి లాభాలు అనేది చేకూరేది. కానీ కాకపోతే ఈ టైంలో కూడా మాకు ఫ్రీ బస్ ఇవ్వడం చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. హాయ్ అండి, అందరికీ నమస్తే.
మేమైతే లాస్ట్కి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నాము. మేము ప్రతిసారి కూడా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేస్తున్నాం. అంతకుముందు ఫ్రీ బస్ లేకపోయినప్పుడు కూడా మేము ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేసేవాళ్ళము. ఇప్పుడు కూడా మా పిల్లలందరూ, మా ఫ్రెండ్స్ అందరూ, మా అత్తయ్య, మేము అందరం కలిసి కూడా ఇదే ఫ్రీ బస్సులో రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాకు ఫ్రీ బస్ అవకాశం కల్పించారో అదే మేము యూటిలైజ్ చేసుకొని అదే బస్సులో మేము ఈరోజు మా పిల్లలందరితోటి, మా అత్తయ్య గారితో మేము అందరము మేడారం జాతరకు వెళ్తున్నాము. తెలంగాణ ప్రజలందరికీ అలాగే జాతరకు వచ్చే ప్రజలందరికీ కూడా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు. అలాగే మేడారం సమ్మక్క సారలమ్మ దీవెనలు మన అందరి మీద ఉండాలి, మన అందరం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మేము ఇప్పుడు మేడారం గట్టమ్మ దగ్గరికి వచ్చాము. గట్టమ్మ తల్లి దర్శనం ఎందుకు చేసుకుంటా అంటే సమ్మక్క తల్లికి ఆడబిడ్డ అన్నట్టు. ముందుగా అయితే ఈమె దర్శనం చేసుకున్నాకనే సమ్మక్క తల్లి దర్శనం చేసుకుంటాం. అక్క వాళ్ళని తీసు. అక్క హాయ్ చెప్పక్క. మా అక్క వాళ్ళు ఇద్దరు కూడా వచ్చారు. అందరం కలుసుకుంటున్నాం ఇక్కడ. సో ఇప్పుడు కలిసిన వాళ్ళు వచ్చేసి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మన సబ్స్క్రైబర్స్. సో అందుకోసమైన వాళ్ళ వీడియో తీయడం జరిగింది. హాయ్. సో వీళ్ళు వచ్చేసి మన ఫాలోవర్స్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మేడారం అంతా మన ఫ్యామిలీ కలుస్తాం. సో మొత్తానికి మేడారం గట్టమ్మ దగ్గర నా చెల్లె కలిసిందమ్మా జనగాం నుంచి సమ్మక్క సారలమ్మ. మొత్తం ఇక ఈ విధంగా అలంకరణ ఒడిబియ్యం కట్టుకొని పోతాం అన్నట్టు. ఇది మా సాంప్రదాయం అన్నట్టు. మేమంతా ఒడిబియ్యం కట్టుకొని మేము బ్యాగ్లలో పెట్టినాక నా చెల్లె మాత్రం ఇలా వేసి ఇలా కట్టుకోవడం. సేమ్ సమ్మక్క తల్లి గద్దె మీదకి ఇచ్చినట్టుంది కదా చెల్లె. హాయ్ చెప్పండి అందరూ. సమ్మక్క జాతరకు వెళ్ళే ముందు అలా రెడీ అయ్యి వెళ్తారు. అలా బోడి బియ్యం కట్టుకుని అలా బయలుదేరుతారు అన్నట్టు. జోగిని, శివశక్తులు, ట్రాన్స్మాన్యాలు కూడా. సో చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ నా కోళ్ళు కలవడం. అక్కడ అంతా అయిపోయిన తర్వాత ముందుగా అయితే చాలామంది ఫాలోవర్స్ కలుస్తున్నారు. అందరితో అయితే ఫొటోస్, వీడియోస్ దిగడం జరుగుతుంది. ఇదంతా అయిపోగానే ఏం చేస్తానంటే అక్కడ ముందుగా కొబ్బరికాయలు కొట్టి అమ్మవారి దర్శనం చేసుకోవాలన్నట్టు. కానీ దర్శనం చేసుకునేటప్పుడు మాత్రం చాలా క్రౌడ్ ఉంది. ఎందుకంటే మేడారంకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళాలి కదా. చూడండి ఎంత ఇరికిపోయిన దాంట్లో. చూడండి ఒకసారి మొత్తం ఇరికిపోయిన దాంట్లో. అయినా సరే మా సాయి మాత్రం వీడియో తీశాను నన్ను అక్కడ. సో గట్టమ్మ తల్లి ఆశీస్సు కూడా అందరికీ కొంచెం మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరూ కూడా నన్ను కలవడం జరిగింది. అక్కడ చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళతో దిగిన ప్రతి ఒక్క ఫొటోస్ కూడా నేను దీంట్లో షేర్ చేయడం జరుగుతుంది. దానికి గట్టమ్మ తల్లి దర్శనం అయితే అయిపోయింది. ఒకసారి కౌడు చూపించి ఒకసారి అందరికి. గట్టమ్మ తల్లి వచ్చేసి మన సమ్మక్క సారలమ్మ తల్లి ఆడబిడ్డ అంటారు. మేడారం వెళ్ళే వాళ్ళు ముందుగా ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళారు. అదే గుడి అక్కడ చూపెట్టి ఒకసారి. అదే గుడి ఇక్కడ గట్టమ్మ కూడా కనిపిస్తుంది కదా, అదే గుడి. సో అక్కడ వీడియో తీయలేకపోయినాం అక్కడ మేము. సో వీళ్ళు వచ్చేసి సింధు ఎక్స్ కళాకారులు అండి. వీళ్ళందరూ వచ్చేసి కూడా జాతరలలో ఇలాంటి ప్రోగ్రామ్స్లలో వీరి యొక్క నటన అయితే ప్రదర్శన చేస్తారు వీళ్ళు. అంటే పూర్వంలో దేవుళ్ళ గురించి ఎలా ఉంటే వాటి గురించి ప్రదర్శన చేస్తారు వీళ్ళంతా. సో దాని గురించి అన్నట్టు ఇది కదా. సాయిగా గట్టమ్మ తల్లి దర్శనం చేసుకున్నావు, ఎలా అనిపించిందిరా? చాలా బాగా అనిపించింది. కానీ రష్ మాత్రం ఎగ్దాం. ఎక్కడ ఫోన్ ఎక్కడ పోతుందో నా భయం. నాకు ఫోన్ వీడియో క్యామ్ అంటే తీసేది వీడే, మా తమ్ముడే, నా కొడుకు. సారీ మీ తమ్ముడే పిలుస్తే కానీ నా కొడుకు. సో నా కొడుకు నేనైతే మొత్తానికి అయితే మా జాతర వీడియో అయితే మొత్తం వీడియో తీస్తున్నాము. సో ఫైనల్ గా అయితే ఈ వీడియో అయితే వస్తుంది, మొత్తం అవుట్పుట్ అయితే బాగా వస్తుంది. ప్రస్తుతం మేము గట్టమ్మ దగ్గర ఉన్నాం. మేము కంకులు తింటున్నాం ఈడ. కంకులు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. అంటే వాళ్ళే మాకు ప్రేమగా ఇచ్చారు పిలిచి. మేము అడుక్కున్నాం, పిలిచామని ఇదే అడుక్కుంటూ ఇచ్చారు. చాలా ఇష్టం అక్క. మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చదువుతావా? అదే చైతన్య కృష్ణ. సో నేను రాజమండ్రిలో వాళ్ళు దత్త తీసుకున్నారు అక్క వాళ్ళు. దానికి 2 hours జర్నీ తర్వాత మేడలో మాత్రం దిగాము. చూసారు కదా మా వాళ్ళ లగేజ్లు అన్నీ వేసుకొని ఎలా బయలుదేరుతున్నామో. ఇదంతా వేసుకొని మేము ఎప్పుడు కూడా జంపన్న వాక్ సైడ్ ఉంటాం, అక్కడికి వెళ్తున్నాము అందరం కూడా ఆ ప్లేస్కి. అక్కడికి వెళ్ళి అక్కడ మేము లగేజ్ అంతా అక్కడ పెట్టేసుకుని సర్దేసుకుంటాం అన్నట్టు. అక్కడ ఒక్కసారి విజువల్స్ అన్నీ కూడా చూపిస్తాం. చూడండి ఎంతమంది, కొన్ని లక్షల్లో కొన్ని చూడండి ఎంతమంది వెళ్తున్నారు సప్పుళ్ళతోని. అలా అమ్మవారికి దర్శనం చేసుకుని ఎలా వెళ్తున్నారో చూడండి ఒకసారి.
మొత్తానికి మాకైతే అక్కడ డేరా దొరికింది. డేరా దొరికిన తర్వాత అక్కడ సాయంత్రం అలా బయటికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ మన యూట్యూబ్ ఫాలోవర్స్, మన ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు కలవడము, నాతో ఫొటోస్ దిగడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అదేవిధంగా రమణ గారి గురించి కూడా తెలుసు కదా, మన యూట్యూబ్, మన ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఒక షేక్ ఆడిస్తారు మన రమణన్న గారు. మొత్తం సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ మొత్తం కూడా తనదే అన్నట్టు ఇప్పుడు అంత వైబ్ ఉంది శివన్న సిరీస్ అంటే. సో ప్రతి ఒక్కరు నన్ను కలిసి శివన్న గురించి అడగడము, అదేవిధంగా నన్ను అడగడము, నాతో మాట్లాడడము, వాళ్ళందరూ సెల్ఫీలు తీసుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇవంతా వాళ్ళందరి ఫొటోస్ అన్నట్టు. సో అందుకోసమని మీ అందరికీ తెలియచేద్దామని వాళ్ళందరి ఫొటోస్ కూడా ఇందులో పెట్టడం జరుగుతుంది. ఈ 3 రోజుల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందంటే చూడండి ఎన్ని లక్షల మంది ఎలా వెళ్తున్నారో. సో అందరూ కూడా ఇలా గుంపులుగా ఫ్యామిలీస్తో వెళ్ళడం జరుగుతుంది అక్కడ. సో తను ఎవరో గుర్తుపట్టారు కదా, మా జోగిని భవానీ గారు. సో తను వచ్చేసి నాకు అక్కడ కలవడం జరిగింది. సో సారలమ్మని తీసుకొచ్చే ముందు తను ఎదురుగా వెళ్తారన్నట్టు, వాళ్ళ సాంప్రదాయం అన్నట్టు, జోగిని యొక్క సాంప్రదాయం అన్నట్టు. సో తను కూడా అక్కడ రావడం నన్ను కలిసిందన్నట్టు. సో కలవగానే వీడియో తీయడం జరిగింది. సో అంటే జోగిని భవానీ గారు అయితే వారం ముందే వెళ్ళి అక్కడ అమ్మవారి సేవలో ఉంటారు. అక్కడ దాని యొక్క భక్తులు అందరితో కలిసి అక్కడ ఉండడం జరుగుతుంది అన్నట్టు. సో తను కలవగానే వీడియో కూడా తీయడం జరిగింది. తను ఎవరు గుర్తుపట్టారా, మా అమ్మ రోజీ గారు. సో తను కూడా అక్కడ కలవడం జరిగింది. వాళ్ళు కూడా సారలమ్మని తీసుకొచ్చే దారిలో అక్కడే ఉందన్నట్టు. సో అక్కడ నాకు కూడా కలవడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది అందరినీ కలవడం నిజంగా. సమ్మక్క సారలమ్మ గద్దెల మీదికి సారలమ్మని మొదటగా తీసుకొస్తారన్నట్టు. సారలమ్మ తీసుకొచ్చేటప్పుడు కన్నెపల్లి నుంచి తీసుకొస్తారు. ఆ కన్నెపల్లి తీసుకొచ్చేటప్పుడు చూడండి పోలీస్ బందోబస్తు వచ్చేటప్పుడే అక్కడ దారిలో జోగిని, శివశక్తులు, ట్రాన్స్మరీలు జనాలందరూ కూడా ఇలా సైజు నుంచి ఉండి అమ్మవారిని మొక్కడం కోసం ఉంటారన్నట్టు. అక్కడ కొన్ని లక్షల్లో మంది, అంటే నిజంగా చెప్తున్న పోలీసు వాడు కంట్రోల్ చేయలేనంత విధంగా క్రౌడ్ ఉండడం నిజంగా చాలా అది అయిపోయింది అన్నట్టు. సో మొత్తానికైతే అమ్మవారిని తీసుకొస్తున్నారు. అమ్మవారిని తీసుకొచ్చే వాళ్ళు 5గురు ఉంటారు. అందులో ఒకరు అమ్మవారిని పట్టుకొని తీసుకొని వస్తారు. అక్కడ అమ్మవారిని తీసుకొచ్చే వాళ్ళు మాత్రం పోలీస్ బందోబస్తుతో తీసుకొని రావడం జరుగుతుంది. అక్కడ మీకు జెండా కనిపిస్తుంది కదండి, క్లియర్గా చూడండి. ఇందులో మీకు జెండా కనిపిస్తుంది. అందులో అక్కడ ఆ జెండా పట్టుకున్న అతనే ఆ సరళమ్మ తల్లిని తీసుకొని రావడం జరుగుతున్నట్టు. ఆయన చేతిలోనే అమ్మవారు ఉంటుంది. ఆయనని ఎవ్వరు కూడా తాకరు. ఆ ఊరికి సంబంధించిన ఆ అమ్మవారికి కులానికి సంబంధించిన ఎవరైతే 5గురు వ్యక్తులు ఉంటారో అందులో ఒకరు మాత్రమే ఆ అమ్మవారిని తీసుకొని రావడం అనేది జరుగుతుంది అన్నట్టు. నిజంగా అమ్మవారి వెళ్తుంది, నిజంగా మన కళ్ళ ముందు నుండి ఆ శక్తి వెళ్తున్నట్టుగా నిజంగా చెప్తున్నాను. ఒక వైబ్ అనేది మాత్రం ఉందండి అక్కడ. సాక్షాత్తు అమ్మవారే మన కళ్ళ ముందుకెళ్ళి నుంచి వెళ్తుంది అన్నట్టు. నిజంగా మేమైతే నిజంగా చూసినప్పుడు అదే అయిపోయామండి, పరీక్షించిపోయాము. అమ్మవారి కళ్ళ ముందు నుంచి వెళ్తున్నప్పుడు పోలీసు బందోబస్తు ఎలా వెళ్తున్నా చూశారు కదా. సీతక్క గారు, రాజకీయ నాయకులు, కొంతమంది ప్రముఖులు, కలెక్టర్ గారు, పోలీసులు, ఐపీఎస్లు అందరు కూడా వెళ్తున్నారు అక్కడ. ఒక్కసారి చూపిస్తాను చూడండి అమ్మవారిని. అంటే చాలా ఇదిగో ఇక్కడ ఈ జెండా పట్టుకున్నారు కదండి, అందులో ఆ పక్కన ఒక అతనికి చేతిలో అమ్మవారు ఉంటుందన్నట్టు. తను కనిపించారు ఎవరికి. సో అమ్మవారు అనేది తీసుకొని వెళ్ళడం జరుగుతుంది సారలమ్మ తల్లిని. వచ్చేటప్పుడు అమ్మవారు వెళ్ళేటప్పుడు చాలామంది శివశక్తులకి అమ్మవారి పూనకం అయితే రావడం చాలా జరుగుతున్నట్టు ఇది. ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారు అక్కడి నుంచి వెళ్తుంది కాబట్టి. సారలమ్మ గద్దెకు చేరుకున్న తర్వాత తెల్లవారి గురువారం నాడు వచ్చేసి సమ్మక్క తల్లి చిలకలగట్ట నుంచి బయలుదేరుతుంది. చిలకలగట్ట కూడా సేమ్ 5గురు వ్యక్తులు వెళ్తారు. ఆ పూజకు సంబంధించిన అమ్మవారి కుటుంబానికి సంబంధించి 5గురు వ్యక్తులు వెళ్ళి తీసుకొని వస్తారు. చిలకలగట్ట నుంచి అమ్మవారి కిందికి దిగుతుంది అనగానే అక్కడ పోలీసు వాళ్ళు గన్నులతో దాన్ని ఏమంటే అది కాల్చి ఆ శబ్దంతో అమ్మవారు వస్తుందని చూశారు కదా. అమ్మవారిని తీసుకొని వస్తున్నారు. అక్కడ భక్తులు కూడా అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు చాలామంది కోళ్ళను కొయ్యని ఇందులో ఉన్నది అమ్మవారి. ఇక్కడ 5గురు ఉన్నారు కదా, దాంట్లో ఒకరు అమ్మవారిని తీసుకొని వస్తారన్నట్టు. అతను కూడా ఎవరికి కనిపించరు. ఆ అమ్మవారి చిలకలగట్ట నుంచి తీసుకొచ్చి సమ్మక్క సారలమ్మ గద్దెల మీద పెట్టేసి అమ్మవారి యొక్క భక్తులకి దేవుని నిలవడం ఉంటారన్నట్టు. అక్కడ నిజంగా చెప్తున్నాను, ఈ సమ్మక్క తల్లిని సారలమ్మ తీసుకొచ్చేటప్పుడు చాలామంది సమ్మక్క తల్లిని తీసుకొచ్చేటప్పుడు అయితే చాలామంది అక్కడ ముగ్గులు వేయడము, కోళ్ళను కోయడము, యాట పిల్లలను కోయడము, పూజలు చేయడము అన్నీ కూడా చేస్తారు అక్కడ. అంత అంగరంగ వైభవం జరుగుతుంది. చూసరిగా గన్నుపెట్టి ఎలా కాడుస్తున్న అమ్మవారు అక్కడి నుంచి కదిలింది అని ఒక పిలుపు రాగానే
అలా గన్నుతో అలా కాల్చి స్వాగతం పలుకుతారు అమ్మవారికి. అంటే అలా కాల్వగానే మా అందరికి అర్థమైపోతుంది అన్నట్టు అమ్మవారు బయలుదేరింది అని చెప్పేసి అనేసి. రాజకీయ నాయకులు, సీతక్క గారు, రాజకీయ నాయకులు, అదేవిధంగా ప్రముఖులు చాలామంది కూడా అమ్మవారిని తీసుకురావడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి ఆ జనం ఎంతమందికి రావడం. సో ఎట్టకేలకి అమ్మవారు అయితే ఇద్దరు కూడా గద్దెలకు చేరడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పూజలు చేస్తారు. అక్కడ ఎవరైతే కులానికి సంబంధించిన అంటే సమ్మక్క యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఉంటారు, పూర్వం నుంచి ఉన్న వాళ్ళు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి వస్తున్న ఆచార ప్రకారం వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది. అలా సమ్మక్క తల్లిని గద్దెలో తీసుకొచ్చి పెట్టిన తర్వాత అందరు కూడా మొక్కులు అప్పచెప్పడం జరుగుతుంది అన్నట్టు. ఈ 3 రోజుల పండగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది మహా కుంభమేళా అని కూడా అంటారండి. సో నేను అక్కడ కొంతవరకు వీడియోస్ తీయలేకపోయాను. చూసారు కదా జనం ఎలా ఉన్నారో, తొక్కిసలాట అంత జరుగుతుంది అమ్మవారి సమ్మక్క తల్లి వచ్చే ముందు. సో నేను జాయింట్ వీల్ ఎక్కి ఒక్కసారి ఈ యొక్క మేడారంకి సంబంధించిన వీడియో విజువల్స్ అన్నీ కూడా తీశాను. చూడండి ఒక్కసారి. అమ్మవాళ్ళు అయితే గద్దెలకు చేరుకున్నారు. గద్దెలకు చేరుకుని భక్తులకి కోరికలు నెరవేర్చడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. అక్కడ చాలామంది అండి, ఇక్కడ కొన్ని కోట్ల మంది వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే జరుగుతుంది అన్నట్టు. మేడారం వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా జంపన్న వాగులో మునిగి జంపన్న వాగులో స్నానం చేసి జంపన్న వాగులో కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే ఆ సమ్మక్క సారలమ్మ గద్దెలకు చేరుకొని ఆ మొక్కులప్ప చెప్పడం అనేది అక్కడి యొక్క సాంప్రదాయం అని. సో మేమందరం కూడా వెళ్ళి స్నానం చేయడం జరిగింది. సో వాగులో మునిగి స్నానాలు చేసి తర్వాత వచ్చేసి నలుగు పెట్టుకొని అందరం స్నానం చేసి కొబ్బరికాయలు కొట్టయితే వెళ్ళడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసి మేడారంలో మేము జంపన్న వాగులో స్నానాలు అయితే అయిపోయినాయి. అయితే వంట జరుగుతుంది అక్కడ, మాది వంట జరుగుతుంది. కానీ అయితే నేను ఏం చేశానంటే ఇక్కడ మా దాంట్లో కొంతమంది జోగిని శివశక్తులు ఉంటారు కదా, ఇక్కడ ఒక జోగిని గారు అయితే ఉన్నారు ఇక్కడ, ప్రిన్సీ అని. సో తను వచ్చేసి అక్కడ అంటే ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా అమ్మవారి మొక్కులు అప్పచెప్తారు అందరికీ తెలుసు. కాకపోతే అక్కడ వాళ్ళు వచ్చిన విధానం ఒకసారి మీకు చూపిస్తానంటే అక్కడ గద్దెలు వేయడం కానీ అవన్నీ వేయడం కానీ అవన్నీ మీకు చూపిస్తే రండి. సో నేను ఇందాక మీకు వచ్చేటప్పుడు చెప్పాను కదా, ఇక్కడ జోగిని శివశక్తులు కూడా ఇక్కడ వచ్చి అమ్మవారి యొక్క పూజలు ఏ విధంగా చేస్తారు, అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్తారు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో జోగిని శివశక్తులు ట్రాన్స్ఫర్ ఒక తాండవం జరుగుతుంది ఇక్కడ. ముఖ్యంగా వాళ్ళతో పాటు ప్రజలతో కూడా ఎక్కువ పండుగ జరుగుతుంది ఇక్కడ. సో ఒకసారి ఇక్కడ నేను చెప్పాను ఎందుకు ప్రిన్సీ గారి దగ్గరికి వెళ్తున్న జోగిని దగ్గరికి అని. సో తను మన పక్కనే ఉన్నారు. శనార్థక్క ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. జై బోలో సమ్మక్క సారలమ్మ, జై బోలో సమ్మక్క సారక్క తల్లికి. నువ్వు ఇక్కడికి వచ్చింది మామూలుగా రాలేదు, మొత్తం ఫ్యామిలీ అందరు వచ్చేసారు ఇక్కడికి. సో ఇంతమంది అంటే ఎలా తీసుకొచ్చు ఇక్కడికి అందరినీ? మేము ఒక ట్రాక్టరు, 2 కార్లు, ఒక డిసిఎం కట్టుకొని వచ్చినాం. ఎన్ని రోజులు ఇక్కడికి వచ్చి? మేము ఇప్పుడు ఆదివారం రోజు వచ్చినాము, ఇవాళ బేస్తవారం, మళ్ళీ ఆదివారం వెళ్ళిపోతాం. ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? వారం కంపల్సరీ. అంటే ఇక్కడ గద్దెలు వేస్తారు కదా, ఇక్కడ చూపించు ఒకసారి. ఈ గద్దెల యొక్క ప్రాధాన్యత ఏంటి అసలు? అంటే అక్కడ అమ్మవారి గద్దెలు అక్కడ కదా, ఇక్కడ ఒడి బియ్యాలు, అందరి బంగారము, అంటే ఇక్కడ బంగారాన్ని బెల్లాన్ని బంగారం అంటాం, ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తాం. ఇక్కడ ఇది గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఒకసారి? మేము ఇక్కడ గద్దెలు ఎందుకు వేసుకున్నామంటే డైరెక్ట్ మెయిన్ గా అమ్మవారి గద్దెల మీద అయితే ఆటలు కొయ్యరు ఇప్పుడు, ఎందుకంటే పబ్లిక్ రష్ బాగుంటది కాబట్టి. మేము ఎక్కడైతే స్థిరంగా ఇట్లా స్థావరం ఇప్పుడు 10 రోజుల మందం, వారం రోజుల మందం వేసుకుంటామో ఇక్కడ మేము మట్టితో గద్దెలు వేసుకుంటాం. మట్టి గద్దెలు ఇవి, అవి మట్టి గద్దెలు మాయాదేవత అమ్మవారు కనబడది. గద్దెలు వేసుకొని మేము విశ్వాసంగా అమ్మవారికి బంగారం గాని, బంగారం అంటే ఈ బెల్లం బుట్టాలు, అమ్మవారికి ఒడిబియ్యాలు, ఇవన్నీ ఒడిబియ్యాలు, అమ్మవారికి శాఖ ఇక్కడ మందు శాఖ ఎక్కుతుంది. ఇగో ఇది ఇప్పపూసార, అమ్మవారికి మెయిన్ గా ఎక్కేది ఇప్పపూసార స్పెషల్. అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాం ఇక్కడ. అమ్మవారికి ఆటలు కోస్తాము, కోళ్ళు కోస్తాము, అమ్మవారికి బంగారం ఎత్తు బంగారాలు అప్పచెప్పుతాము. సో అంటే ఇక్కడ చాలా మందికి జంపన్న వాగులో స్నానం చేసి వెళ్ళి అమ్మవారికి మొక్కులు అప్ప చెప్తారు కదా ఇక్కడ, అది మొదటి నుంచి ఆచారం ఇక్కడ? మొదటి నుంచి ఆచారం అది. జంపన్న వాగులో స్నానం చేస్తే అమ్మవారికి
ఆ జంపన్న అందరి రోగాలు పాపాలు అన్ని తీసేసుకుంటాడు అనేసి ఒక విశ్వాసంగా నమ్ముతారు. ఇక్కడ జంపన్న బావిలో మునుగుతే అమ్మవారు వస్తుందని చెప్పేసి నిజమేనా? అమ్మవారు ఆవహిస్తుంది కదా, నాకు చిన్నతనంలోనే ఆవహించింది. నన్ను అన్న తల్లి, ఈమెకు కూడా అమ్మవారు వస్తుంది. ప్రిన్సిపల్ అమ్మగారు, ఈమె మా అమ్మగారు, ఈమెకు కూడా అమ్మవారు వస్తుంది. మాకు 11 తరాల నుంచి ఈ దేవుడు వస్తుంది. ఇక ఈమె అన్న కాడుపులో ఎంతమంది పుడతాం? మేము 3 పుట్టిన, నా తోడబుట్టినామా, మా అక్క, ఆయన మా అన్న, మేము ముగ్గురము. మా కన్న తల్లికి పుట్టిన 3 ఇట్లా నాకు వచ్చింది. అమ్మవారు నన్ను సెలెక్ట్ చేసుకున్నది ఇక చిన్నతనంలోనే. అంతే, అంటే అమ్మవారు నిన్ను ఆవహించింది. చిన్నతనం నుంచే ఇక పెళ్లి పేరంటం లేకుండా అమ్మవారి మీదనే వదిలేస్తారు. అంటే ప్రిన్సి ఇక్కడ చాలా మందికి ఒక డౌట్, అంటే అది క్లారిఫికేషన్ ఇద్దాం మనము. ముఖ్యంగా జోగిని శివశక్తులకి ట్రాన్స్మైలకి ఏంటి మేడానికి మనకున్న సంబంధం ఏంటి అసలు? అమ్మవారు ఆదిపరాశక్తి కదా, మన లోపల కూడా ఆదిపరాశక్తి ఉంటది. మనం కూడా దైవాంశ సంభూతులమే. మనం కూడా మన దీవెని ఎవరికైనా ముఖ్యమే. మనం ఎట్లా ఆ దేవుడు ప్రసాదించిన వరం అని మనం ఎట్లా భావిస్తామో, మనల్ని మొక్కేటోళ్ళు కూడా అట్లనే భావిస్తారు. అదే దేవుడు అనుకోవాలి. మొక్కినోనికి దేవుడు అవుతుంది, మొక్కినోనికి దయ్యంగా కనపడతాం, అంతే. సో ఇక్కడ చెప్పారు కదా, ఇందాక నేను కూడా చెప్పాను కదా మీకు, జోగిని శివశక్తుల ట్రాన్స్ఫర్ అనేది ఒక ప్రత్యేకత ఇక్కడ. సో ఇక్కడ చాలా మంది వచ్చారు. నేను ఇక్కడ పక్కనే ఉన్నాను కాబట్టి ఇక్కడ ప్రిన్సి జోగిని గారి దగ్గరకు వచ్చి మీతో మాట్లాడించి చిన్న క్లిప్పింగ్ తీద్దామని ఇక్కడ దాకా వచ్చాను. జోగిని ప్రిన్సి గారి యొక్క ఫుల్ ఇంటర్వ్యూ కోసం నేను అడిగాను. తను కొంచెం టైం అడిగింది మన దగ్గర. సో తనకు సంబంధించిన ఫుల్ ఇంటర్వ్యూ అయితే మన ఛానల్లో తొందరలో వస్తుంది. ఎందుకంటే తను కొంచెం ఇప్పుడు బిజీ. ముఖ్యంగా ఇప్పుడు మేడారం సమ్మక్క జాతర తర్వాత వేములవాడ, తర్వాత వచ్చేసి మల్లన్న బోనాలు, ఎల్లమ్మ పట్నాలు, ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. ఈ సీజన్ అంతా అదే అన్నట్టు ఇప్పుడు. సో తను కొంచెం ఫ్రీ అయిన తర్వాత వెళ్ళి ఆమెది ఒక ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. అదే కదా మనం డిస్కస్ చేసింది. సో అనుకున్నాము. సో అది కూడా చేసేది ఉంది. తన యొక్క సంబంధించిన ఫుల్ ఇంటర్వ్యూ మా ఛానల్లో వస్తుంది. సో ప్రస్తుతానికైతే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో జోగిని శక్తులు ఏ విధంగా చేస్తారో ఒక్కసారి ఈ విధంగా ప్రతి ఒక్కరు ఇదే విధంగా చేస్తారు. నేను ప్రస్తుతంగా తన వీడియో చేసి ఇక్కడ చూపిస్తాను మీ అందరికీ. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కొంత కోటి నమ్మకాలు ఇక్కడికి వస్తారు. కొంతమంది పిల్లలు కావాలని, పెళ్లిళ్ళు కావాలని, ఆరోగ్యం బాగుండాలని చెప్పి ప్రతి రకరకాలుగా వస్తారు ఇక్కడ. కోరుకున్న కోరిక కొంగున ఒడేసి పంపించే అమ్మవారి సమ్మక్క సారలమ్మ అన్నట్టు. ఎందుకంటే ఇందాక తను చెప్పారు కదా, ఇక్కడ ఏదైనా సత్యంగా అమ్మవారు, చెట్టుకు కూడా అమ్మవారు, ఎక్కడ ఏ పూట కూడా దాన్ని ఏమంటారు, మూల కూడా అమ్మవారు ఇక్కడ మూడుస్తుంట. ఇదే నమ్మకం. చెట్టుకు, గుట్టకు, పుట్టకు, ప్రతి ఒక్క అణువు దుబ్బలకు కూడా అమ్మవారే ఉన్నదని భావిస్తాం మేము. ఇక్కడ ఈ 3 రోజులు ఇక్కడ ఎలా ఉంటదంటే అమ్మవారు ఇక్కడ సాక్షాత్తు మనకు పక్కనే ఉందన్న భావం అయితే కలుగుతుంది. ఇక్కడ నిన్న సారలమ్మ వచ్చింది, ఇప్పుడు సమ్మక్క తల్లి రాక ఇవాళ. సో రేపు గద్దెల మీద ఇద్దరికి మొక్కులు అప్పచెప్పుడు ఉంటుంది అన్నట్టు. సో నేనైతే ప్రస్తుతానికైతే అనేది ఈ వీడియో చూపించాను. సో ఒకసారి అందరిని చూపించు ఒకసారి. సో వీళ్ళంతా కూడా జోగిని ప్రిన్సి గారి యొక్క మన బంధువులు, అదే విధంగా దాన్ని ఏమంటారు, భక్తులు. సో నేను కూడా ఒక భక్తురాల్ని. సో మేమంతా మా ఫ్యామిలీ అన్నట్టు ఇదంతా కూడా. సో ఇంకా చాలా మంది వచ్చారు, అందరూ కూడా తిరగడానికి పోయారు. ఇక్కడ మొత్తం కూడా అంతా షాపింగ్ అని తిరగడం అంతా. జాతర అంటే ఎలా తెలుసు కదా, ఇది మహా కుంభమేళ, ఇది ఆసియాలోనే అతిపెద్ద కుంభమేళ ఇది. సో కాబట్టి చాలా మంది తిరగడానికి వెళ్ళారు ఇక్కడ. సో ఈ రోజు అయితే కొంచెం తనకు సంబంధించిన వీడియో అయితే ఇక్కడ చూపించడం జరిగింది. సో మేడారంలో అయితే జంపన్న స్నానం అయిపోయింది. ఇందాక జోగిని ప్రిన్స్ కాడి పోయి వచ్చినాయి కదా. ఇప్పుడు వచ్చేసి వంటలు అంటే మా దాంట్లో ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ వంటలు అయితే చేస్తాం. ఈరోజు నా కోడలు శివశక్తి తను సంతు అని. సో అది వచ్చేసి ఈరోజు యాటపిల్ల కోసింది. సో ఆ వంట గురించి చెప్తాం ఒకసారి అండి. ఇప్సి హాయ్. ఇప్సి హాయ్ అత్తయ్య. ఈరోజు వంటల పోకరు నీదేనా ఇక్కడ? అవునా అదే అత్తయ్య. వెజ్ కర్రీ వచ్చేసి టమాటా కర్రీ చేశాను అత్తయ్య. వైట్ రైస్, మటన్ అవుతుంది. ఎన్ని కేజీలు ఉంటుంది? 8 కేజీస్ దాకా ఉంటుంది అత్తయ్య. ఉంటుంది. సో మటన్ అండ్ ఇది వచ్చేసి వైట్ రైస్, టమాటా కర్రీ లోపల ఉంది, వెజ్ కర్రీ లోపల ఉంది కదా. సో మేడారంలో మా వంటలు ఇవన్నట్టు, మేము చేసుకునే వంటలు ఉన్నట్టు ఇవన్నీ. సో తర్వాత తింటాం మేమంతా, ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా కొంతమంది సప్పులతోని ఆడుతూ పాడుతూ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళడం జరుగుతుంది. బంగారం అంటే అమ్మవారికి బెల్లాన్ని బంగారంగా సమర్పిస్తారు. అక్కడ అమ్మవారు కోరుకునేది అదన్నట్టు.
అలా బంగారు నెత్తి మీద పెట్టుకొని అమ్మవారికి మొక్కులప్ప చెప్పడం అనేది ఎత్తు బంగారం అని, తర్వాత ఇంత బంగారం అని మొక్కులప్ప చెప్పడం సాంప్రదాయం అన్నట్టు. నాకు అక్కడ చాలామంది జోగిని శివశక్తులు కలిశారు. అక్కడ నిశాక్రాంతి జోగిని కూడా నాకు కలవడం జరిగింది. సో అందుకే మీకు పరిచయం చేయడం జరిగింది. చాలామంది మన యూట్యూబ్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ నాకు అడుగున కలుస్తూ నన్ను ఫొటోస్ దిగడం నాతో నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. వాళ్ళందరి ఫొటోస్ దీంట్లో షేర్ చేస్తున్నాను, అందరివి కూడా, కొంతమంది షేర్ చేయలేదు. ఈరోజు మేడారంలో డే త్రీ కదనే, డే 3. ఈరోజు వచ్చి డే 2 అయితే డే 2 అనుకుంటాం. మనం మొన్న మధ్యాహ్నం వచ్చినాము, నిన్న డే 1 అయింది, మరి ఇలా డే 2 అయింది మనకు. సో మొత్తానికైతే డే 2 అయితే కంప్లీట్గా వస్తుంది. ఈ రోజు మేము వచ్చేసి నిన్న మేకపిల్ల కోసుకున్నాం కదా నిన్న, ఈ రోజు వచ్చేసి కోడిపిల్లలను కోసుకుంటున్నాము. కానీ ఇక్కడ నిజంగా చెప్తున్నాను, ఇక్కడ ఫెసిలిటీస్ పెయిన్సర్ ఉన్నంతైతే ఈసారి లేవు. అందరం ఇబ్బంది పడుతున్నాం, ముఖ్యంగా ఆడవాళ్ళు. పెయిన్సర్ జాతరలో అయితే నిజంగా ఇది ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, మేము ప్రతి చోట ఆడవాళ్ళని గౌరవిస్తాము. పాపం వాష్రూమ్స్ దగ్గర ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈసారి వాష్రూమ్స్ ఎక్కువ కట్టించలేదు. చిన్నపిల్లలు పాపం వాళ్ళు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు నిజంగా. నెక్స్ట్ టైం అలా జరగకుండా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. సో మేమైతే అలసిపోయాం, నైట్ అంతా తిరిగి మా వాళ్ళు ఆడే ఆటలు అంటే దాన్ని ఏమంటారు, అమ్మవాళ్ళని తీసుకొని పోతూ ఉంటారు కదా, బెల్లం బుట్టలు ఎత్తి మీద ఎత్తుకొని ఎగరడము, ఆడడం, పాడడం అంటే జరిగింది. సో ఇప్పటిదాకా ఫెసిలిటీస్ గురించి మేము మాట్లాడి చెప్పాను కదా, వంటలు చూపిస్తున్నాయి. సో ఇక్కడ ఫెసిలిటీస్ మేము అర్థం చేసుకున్నాం. అధికారుల కొన్ని పనులు అన్ని అనుకూలంగా జరగకపోవచ్చు. సో ఈరోజు వచ్చేసి మా వంటలను చూపిస్తాం ఒకసారి మీకు. వంట వచ్చేసి వైట్ రైస్, తర్వాత చికెన్ కర్రీ, సో తర్వాత వచ్చేసి వెజ్ వాళ్ళకి వచ్చేసి ఆలు టమాటా అండ్ తెలంగాణ పచ్చి పులుసు అండ్ మజ్జిగ. సో ఈరోజు డే 2లో మా వంటలు వచ్చేసి, నేను ఆటకూర కదా, ఈరోజు వచ్చేసి మాకు చికెన్ కూరతో ఈరోజు మా భోజనం అయితే మేము కంప్లీట్ చేస్తాము. సో అందరికి కూడా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు. వంటలు చేసిన కూడా చూపిస్తాం ఒకసారి. వంటలు ఎవరు చేసి చూపెట్టారు, ఏం చేస్తావు వంటలు ఎలా చేస్తావు? వెజ్ వాళ్ళకేమో వైట్ రైస్, అందరికి వైట్ రైస్ వస్తాయి. వెజ్ వాళ్ళకేమో టమాటా, ఆలుగడ్డ, పచ్చి పులుసు. కాదమ్మా, నువ్వు వంటలు ఒక్కదాని కూర్చొని అందరూ హెల్ప్ చేసిందా? చేయలేదు. అందరూ హెల్ప్ చేస్తారు అత్తయ్య. మళ్ళీ ఒక్కదే చేశారు. నిన్న వంటలు కూడా జరగొట్టింది ఫ్రెండ్స్. అయితే నేను ఏమన్నా మీ అందరికి వాస్తవం చెప్పాలి, దీని గుణం బయటపడ్డది. నేను బరదన్ అంటే బరదన్ ఎందుకంటే నన్ను అన్నారు కదా, నేను మటన్ అండింది. నేను ఏమన్నా అంటే కొంచెం గ్రేవీ లాగా చేస్తే సాయంత్రం అందరికి సరిపోతుంది, 2 times పొద్దున సాయంత్రం సరిపోతుంది కదా. నేనంటే ఇవేం ఇచ్చింది, చెమ్మ నీళ్ళు దంజలు పొడుచుకున్నది కదా. అంటే ఫస్ట్ కూర ఎంత చెప్పింది ఫ్రెండ్స్, ముందు అయితే నాకు చెప్పలేదు. ముందు కూర అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు గ్రేవీ కావాలంటే కామెంట్ తెలియజేయండి. సో ఫైనల్ అయితే కూర అయితే చాలా బాగుంది. అంటే అలా గ్రేవీ లాగా చేసిన కూర చాలా బాగుంది. ఎంత చేసినా మా కోడలు లిప్సీ వంటాలంటే మామూలుగా ఉంటుంది, అది ఎంతమందికైనా వండుతుంది. సో అంటే ఏదైనా సరే అడ్జస్ట్మెంట్లో చేయడం అయితే తను బాగా చేస్తున్నట్టు. సో అందుకోసమే చెప్తాను, ఏదైనా అర్థపడుతూ ఉంటేనే కదండి సందడి ఉండేది పండుగలో. సో ఈరోజు చికెన్ ఫ్రై చేస్తుంది, అన్ని కర్రీస్ కూడా బాగుంటాయి ఈరోజు. సో థ్యాంక్ యూ. ఇంకో విషయం, తలకాయ బోటి కూడా చాలా బాగా చేసింది అది కూడా. సో చాలామంది కూడా నాకు మన ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ మెంబర్స్, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కలిసినప్పుడు వాళ్ళ వీడియోస్, వాళ్ళ ఫొటోస్ తీసుకోవడం జరిగిందండి. కొంతమంది మాత్రమే దీంట్లో షేర్ చేయడం జరిగింది, ఎందుకంటే ఫోన్ పట్టుకోపోలేని సందర్భంలో కొంతమంది ఇక్కడ జరిగింది, వాళ్ళ వీడియోస్ తీయలేకపోయినా క్షమించండి. సో చూస్తున్నారు కదా, జోగిని శివశక్తులు ఎలా ఆడుతూ పాడుతూ ఒడిబియాలు కట్టుకొని అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. వెనకాల చూసారా, బంగారాలు అంటే బెల్లం బుట్టలు ఎత్తుకొని అమ్మవారికి మొక్కులప్ప చెప్పడానికి ఇలా వెళ్తారన్నట్టు జోగిని శివశక్తులు ట్రాన్స్ఫర్. అదే ప్రజలందరూ కూడా, చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా ఏమైతే మొక్కుకున్నారో ఆ అమ్మవారికి అలా అప్పచెప్పడం అనేది సాంప్రదాయం అన్నట్టు. ఈ 3 రోజుల మహాకుంభమేళ పండుగ మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడికి చాలామంది భక్తులు అయితే రావడం జరిగింది. అసలు నిజంగా 2 ఏళ్ళకోసారి జరిగే ఈ మహాకుంభమేళ జాతర పోను భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. ఎందుకంటే అంత ఎక్కువగా పెరుగుతూ వారి యొక్క మొక్కులు అప్పచెప్పడం అనేది నిజంగా చాలా చాలా గొప్ప విషయం. ఇది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో అందరికీ సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ తీయడం జరిగింది. ఇలా బెల్లం బుట్టలు ఎత్తుకుని సప్పులతో ఆడుతూ పాడుతూ అమ్మవార్లకు ఒడిబియ్యం అయితే సమర్పించడం అనేది ఇక్కడ సాంప్రదాయం అన్నట్టు. నేను ఈ వీడియోలో కొంతమంది క్లిప్పింగ్స్ అయితే తీయడం జరిగింది. అందరి వీడియో మీరు కొన్ని చూడండి.
సో తను ఎవరు గుర్తుపట్టారా? మా అశ్విన్ అక్క అదేవిధంగా మా అంజు చెల్లి. సో వాళ్ళు కూడా మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకోవడం కోసం రావడం జరిగింది. సో నాకు రావడం జరిగింది. సో మా యొక్క డేరా దగ్గర రావడము, నాతో మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపించింది. అందరం కలుసుకొని అలా మాట్లాడుకొని సో జాతరలో చాలా ఎంజాయ్ చేసాము. సో మొత్తానికి ఆ తర్వాత అందరం కలిసి దర్శనం కూడా వెళ్ళడం జరిగింది. ఊరు నుంచి ఎలా సప్పులతో ఎలా అమ్మవారికి మొక్కులప్ప చెప్పడం కోసం వెళ్తున్నారు చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి ఇప్పుడు అమ్మవారి మొక్కలప్ప చెప్పడానికైతే వెళ్తున్నాము. సో నాతో పాటు సమ్మక్క సారలమ్మ కూడా తయారయ్యారు. వాళ్ళని కూడా చూపిస్తాను ఇప్పుడు. ఏ రండి, ఇలా సమ్మక్క ఎవరు సారక్క ఎవరు? ఈమె సమ్మక్క, ఈమె సారక్క. సో ఈ సమ్మక్క సారలమ్మ అలంకరణతో మేము మా ఫ్యామిలీ అంతా కలిసి కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. సో మొత్తానికి మా ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం కలిసి కూడా ఒడిబియాలో కట్టుకొని అమ్మవార్లకి మొక్కులప్ప చెప్పడం కోసం అయితే మేము బయలుదేరడం జరిగింది. సో అమ్మవారి దర్శనానికి కోసం అయితే మేము ఇలా ఒడిబియాలో కట్టుకొని ఇలా బయటికి వెళ్ళడం జరిగింది. సో ఇలా మేమందరం కలిసి అయితే సమ్మక్క సారలమ్మ దర్శనానికి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళే క్రమంలో కూడా చాలామంది మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కావడం జరిగింది. సో ఈ వీడియోలో మధ్యలో నేను కొన్ని వాళ్ళ యొక్క వీడియోస్ వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ టైంలో నాకు కలిసారు కాబట్టి వాళ్ళని వేయడం జరిగింది. సో చూస్తారు కదా సమ్మక్క సారలమ్మతో ఎలా ఆడుకుంటారు. అదేవిధంగా గుడి ప్రాంగణం కూడా పెద్దగా చేయడం జరిగింది. చాలా బాగా జరిగింది అదంతా కూడా. కాకపోతే దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ తీయలేకపోయాము, ఎందుకంటే క్రౌడ్ బాగుంది కాబట్టి. సో నాకు అక్కడ మా ఫ్రెండ్ ఆశ తెలుసుగా, తను కరీంనగర్లో ఉంటుంది, తను ట్రాన్స్జెండర్. సో తను నాకు కలవడం జరిగింది. సో తర్వాత మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలవడము, ఫొటోస్ వీడియోస్ తీయడము అలా జరిగింది అన్నట్టు. సో మేము అంతా కలిసి ఇలా దర్శనానికి అయితే బయలుదేరడం జరిగింది. మొత్తానికి సమ్మక్క సారలమ్మ దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి. అమ్మవారి కూడా బియ్యం సమర్పించుకున్నాము. అదేవిధంగా ఒకసారి అమ్మవారి దర్శనం కూడా మీరు అందరూ చేసుకొని మీ అందరికీ కూడా అంతా ఎప్పుడు బాగుండాలని చెప్పేసి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బయటకు వచ్చిన తర్వాత మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది కావడం జరిగింది, వాళ్ళతో వీడియోస్ కూడా తీయడం జరిగిందండి. సో అందరికీ కూడా ఎప్పుడు సుఖ సంతోషంగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తి కోరుకుంటూ జై సమ్మక్క సారలమ్మ తల్లికి జై. హలో ఫ్రెండ్స్, మొత్తానికి సమ్మక్క సారలమ్మ జాతర అయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ముఖ్యంగా మేమందరం కలిసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మన తెలంగాణ ప్రభుత్వానికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేమైతే హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాము. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మమ్మల్ని ట్రాన్స్ మైనర్లు కానీ జోగిని శివశక్తులకు కానీ చాలా బాగా ఎక్స్పెక్ట్ ఇచ్చారు. అండ్ కొన్ని చోట్ల కొన్ని అవకతవకలు ఉంటాయి, అది మేము అర్థం చేసుకున్నాం. ఎందుకంటే అధికారులకు వచ్చే ఇబ్బందులు మాకుంటే మేము అర్థం చేసుకుంటాం అది. సో మొత్తానికైతే మా జాతర అయితే ముగించుకున్నాం. ఈరోజు సాయంత్రం అంటే శనివారం అయితే అమ్మవార్లు ఇద్దరు కూడా వనప్రదేశానికి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అందంగా తిరుగు ప్రయాణం అయితే మొదలు పెట్టాము. సో ఇది మా లగేజ్, ఇదంతా కూడా. ఎలా అనిపించింది పూరి? మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి మా ట్రాన్స్ కమ్యూనిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకనంటే మాకు ప్రత్యేక దర్శనం కల్పించారు. అది ఎవరికి దక్కని అదృష్టం మాకైతే దక్కింది. సో దానికి మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అలాగే అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. కొద్దిగా ఎక్కడ అంటే ఒక వాటర్ ఫెసిలిటీ, వాష్రూమ్స్ దగ్గర కొంత ఇబ్బంది జరిగింది. మిగతాదంతా ఓకే అయితే మేము చాలా హ్యాపీ. ఓ నైస్. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అండి. దర్శనం చాలా బాగా జరిగింది నాని. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపిస్తుంది అత్తయ్య. నీకు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం చాలా బాగా. అవునా, నీకు ఎలా అనిపించింది? నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్ కన్నా ఇంకా బాగుంది ఇక్కడ. నీకు? నేనైతే మేడారం జాతర రావడం ఇది మొదటిసారి. చాలా బాగా అనిపించిందమ్మా, బాగా ఫుల్ ఎంజాయ్ చేసిన. థ్యాంక్ యూ. సో మేమందరము ఎప్పటికీ వస్తూ ఉంటాము, కాకపోతే వీళ్ళిద్దరు ఫస్ట్ టైం వచ్చినట్టు. కానీ వాళ్ళ హ్యాపీయెస్ట్ ఫీలింగ్ చాలా హ్యాపీగా అనిపించింది మా అందరికి కూడా. సో మొత్తానికి సమ్మక్క సారలమ్మ జాతర అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.